డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరిగిపోతూనే ఉంది. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో బిట్కాయిన్తో సహా అనేక క్రిప్టో కరెన్సీల విలువ మరింత పెరిగిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బిట్కాయిన్ ధర $91,000 దాటింది. XRP, సోలానా, కార్గానో, ఈథర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. MSTR, కాయిన్, HDOOD, MARA, RIOD వంటి క్రిప్టో లింక్డ్ స్టాక్లు కూడా బుల్లిష్ బిడ్లను చూసే అవకాశం ఉంది. మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్ను నిర్వహిస్తారని వైట్ హౌస్ ప్రకటించడంతో క్రిప్టో ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకోవడం ప్రారంభించాయి. సమ్మిట్కు ప్రముఖ వ్యవస్థాపకులు, సీఈఓలు, క్రిప్టో పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారులు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు స్టాక్ మార్కెట్లలో ఒడిదడుకులు కంటిన్యూ అవుతున్నాయి. గత వారంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ట్రేడింగ్ లాభాలతో మొదలైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.28గా ట్రేడ్ అవుతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. వైశాలి, గుడ్ మార్నింగ్. లాస్ట్ వీక్ భారీ పతనం తర్వాత మార్కెట్లు అయితే కొంచెం ఈరోజు పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయని చెప్పాలి. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ లోకి వెళ్ళిన మార్కెట్ తర్వాత అయితే మళ్ళీ నెగిటివ్ పడలనే పట్టాయని చెప్పాలి. 9:30 ఆ టైంలో మాత్రం సెన్సెక్స్ 156 పాయింట్లు దగ్గర పాజిటివ్ లో ఉంది. నిఫ్టీ 55 పాయింట్ల దగ్గర పాజిటివ్ గా ట్రేడ్ అయింది. కానీ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం సెన్సెక్స్ వచ్చేసి 327 పాయింట్లు మైనస్ లో ఉంది. 72,871 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ 50 వచ్చేసి 98 పాయింట్లు మైనస్ అయిపోయి 22,026 దగ్గర అయితే ట్రేడ్ అయిపోతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్లు అండ్ స్మాల్ క్యాప్లు కూడా 2% వరకు అయితే పడిపోయినాయి చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీలు కూడా నెగిటివ్ లని ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ప్రజెంట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర వచ్చేసి $73.14 ఉంది. అండ్ గోల్డ్ వచ్చేసి అవున్స్ 2,874 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ కంపేర్ డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 87.32 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ఫ్రైడే రోజు చూసుకుంటే ఎఫ్ఐఐలు 11,639 కోట్ల విలువ చేసే షేర్లను అయితే అమ్మేశారు. డిఐఎల్ మాత్రం 12,309 కోట్ల విలువ చేసే షేర్లను బై చేశారని చెప్పాలి. అండ్ గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే ట్రంప్ గిలాన్స్కీ మీట్ తర్వాత మాత్రం అమెరికన్ మార్కెట్లు పాజిటివ్ గానే క్లోజ్ అయిపోయినాయి. ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉన్నాయని చెప్పాలి వైశాలి. ప్రజెంట్ టాప్ గెయినర్స్ చూసుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్, ఎక్స్ మహీంద్రా అండ్ SBI లైఫ్, అపోలో ప్రజెంట్ టాప్ గెయినర్ గా ఉన్నాయి. లూజర్స్ గా చూసుకుంటే మాత్రం యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీస్, రిలయన్స్ మాత్రం నెగిటివ్ లోనే ఉన్నాయని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్లు అయితే గ్లోబల్ ఎఫెక్ట్స్ తోని కంప్లీట్ నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే మాత్రము 300 పాయింట్ల మైనస్ లోనే కొనసాగుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ నిన్న ట్రంప్ యొక్క టారిఫ్ భయాలు ఓవరాల్ గా మార్కెట్ లో అయితే సెంటిమెంట్ అయితే బలపరచలేకపోయినాయని చెప్పాలి. అండ్ ప్రజెంట్ చూసుకుంటే నిఫ్టీ 50, సెన్సెక్స్ అయితే డౌన్ అయిపోయింది. మిడ్ క్యాప్ వచ్చేసి 2% అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసి 3% డౌన్ అయిపోయింది. నిఫ్టీ 50 ఇండిసెస్ అయితే 52 వీక్స్ కి లోగా వెళ్ళిపోయింది. నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ PSU అండ్ నిఫ్టీ ఆయిల్ గ్యాస్, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ FMCG అండ్ నిఫ్టీ మీడియా అన్ని 52 వీక్స్ లోకి అయితే వెళ్ళిపోయినాయి. టోటల్ మార్కెట్ క్యాప్ లాస్ వచ్చేసి 3.6 లక్షల కోట్లు ఉండగా అందులో లార్జ్ క్యాప్ ఓవరాల్ గా లాస్ చూస్తే 1.08 లక్షల కోట్ల వాల్యూ లాస్ అయిపోయినారు. అండ్ మిడ్ క్యాప్ లో వచ్చేసి 99,000 కోట్ల వాల్యూ అయితే లాస్ అయిపోయినారు. స్మాల్ క్యాప్ లో చూసుకుంటే 69,000 కోట్లు వాల్యూ చేసారైతే లాస్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఓవరాల్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అయితే మార్కెట్ ని బాగా డ్రాగ్ చేసినాయని చెప్పాలి. అండ్ ప్రజెంట్ చూసుకుంటే 555 పాయింట్లు రిలయన్స్ ఇండస్ట్రీ అంటే 13% దాకా పడిపోయి మార్కెట్ ని అయితే కంప్లీట్ డ్రాగ్ చేసినాయి. ఐటీసీ కూడా బెంచ్ మార్క్ ని 258 పాయింట్లు
డౌన్ చేసినాయి. ఐటీసీ 6% పడిపోయింది. అండ్ టీసీఎస్ వచ్చేసి మార్కెట్ ని ట్రాక్ చేసి చూస్తే 180 పాయింట్లు డౌన్ అయిపోయింది. 4% అయితే టోటల్ పాయింట్స్ ఇప్పటి వరకు నిఫ్టీ ఇండిసెస్ అయితే బెంచ్ మార్క్లు అయితే ట్రాక్ చేసినాయని చెప్పాలి. మార్కెట్ క్యాప్ లాస్ మొత్తం ఓవరాల్ గా లైఫ్ హై చూసుకుంటే మాత్రం లార్జ్ క్యాప్ ఆల్మోస్ట్ 60 లక్షల కోట్లు లాస్ లో ఉంది. మిడ్ క్యాప్ వచ్చేసి 19 లక్షల కోట్లు లాస్ లో అయింది. అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసి 12 లక్షల కోట్లు లాస్ అయిపోయింది. ఇంతవరకు ఈ లాస్ ఇప్పటివరకు చూసుకుంటే స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఇదే పెద్ద వాల్యూ అని చెప్పాలి. అండ్ లార్జ్ క్యాప్ లో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీ మాత్రం 4.88 లక్షల కోట్లు లాస్ అయింది. టీసీఎస్ మాత్రము 2.92 లక్షల కోట్లు లాస్ అయింది. అండ్ మిడ్ క్యాప్ లో వచ్చేసి జై బాలాజీ, సుజలాన్ ఎనర్జీ బాగా లాస్ అయినాయని చెప్పాలి. స్మాల్ క్యాప్ లో వచ్చేసి నావా ఒకటి బాగా లాస్ లో అయిందని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే అసలు సెంటిమెంట్ అయితే కలిగించలేకపోయినాయి. మార్కెట్ కంప్లీట్ డ్రాగ్ అయిపోతూనే ఉంది. అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టయితే ఈ విధంగా ఇంకా ఒక 6 months to 7 months దాకా ఉండొచ్చని అయితే మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే అభిప్రాయపడుతున్నారు వైశాలి. అయితే రవిప్రసాద్, ట్రంప్ ప్రకటనతో క్రిప్టో కరెన్సీకి భారీగా రెక్కలొచ్చాయి. అంటే దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈ క్రిప్టో కరెన్సీ విలువ పెరగడం ఎవరికి లాభం? ఈ ఎఫెక్ట్ ఇండియాపై ఎలా ఉంటుంది? వైశాలి, చూసుకుంటే క్రిప్టో కరెన్సీకి ఒక న్యూ ఎరా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరుగుతూనే ఉంది. దేశాన్ని, ప్రపంచాన్ని క్రిప్టో కరెన్సీ రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వాయర్ ను ఏర్పాటు చేస్తానని ట్రంప్ ప్రకటించడంతో బిట్ కాయిన్ తో సహా అన్ని క్రిప్టో కరెన్సీ విలువలు అమాంతంగా పెరిగిపోయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రకటన తర్వాత మన బిట్ కాయిన్ చూస్తుంటే $91,000 అంటే సుమారు 80 లక్షలు దాటింది. అండ్ XRP, సొలానా, కార్డానో, ఈథర్ ధరలు కూడా చాలా హై ప్రైస్ గా వెళ్ళిపోయినాయని చెప్పాలి. అండ్ March 7th ట్రంప్ క్రిప్టో సమ్మిట్ ను నిర్వహిస్తున్నారని వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించడంతో క్రిప్టో సంబంధించిన ఇన్వెస్టర్లు గానీ, క్రిప్టో సంబంధించిన మార్కెట్ గానీ బాగా మూవ్మెంట్ ఉందని చెప్పాలి. ఈ క్రిప్టోకి ఇన్వెస్టర్లు, క్రిప్టో పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ హాజరవుతారు. దీంతో ఒక క్రిప్టో ఒక న్యూ ఎరా స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇండియాలో కూడా జియో కాయిన్ ఒకటి ప్రవేశపెట్టినాక మెల్లగా క్రిప్టో కాయిన్ కి ఒక పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయినాయని అయితే క్రిప్టో ఇన్వెస్టర్లు అయితే సంతోషం పడుతున్నారు. అండ్ ఇండియన్ టైమింగ్ ప్రకారం చూస్తే 8:55 కి సొలానా కాయిన్స్ విలువ వచ్చేసి 24% పెరిగింది. అండ్ $175.46 అయితే చేరుతుంది. XRP 31% పెరిగింది, $2.92 అయితే చేరుకుంది. అండ్ కార్డానో విలువ వచ్చేసి $1.1 చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో క్రిప్టో మాత్రమే కాకుండా మార్కెట్లు కూడా కొంచెం, అంటే ఈ క్రిప్టో కాయిన్ పెరగడంతో దానికి రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ లు కూడా కొన్ని మార్కెట్ లో పెరిగినాయని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్ లో పడిపోవడం ట్రంప్ యొక్క ఎఫెక్టే కాకుండా లోకల్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయని కొందరు అయితే అభిప్రాయపడుతున్నారు. ప్రజెంట్ అయితే క్రిప్టో ఇన్వెస్టర్లు అయితే ఒక క్రిప్టో రిజర్వ్ స్టార్ట్ అయితే క్రిప్టోకి సంబంధించిన ఇన్వెస్టర్లు అయితే ఒక ఎరా స్టార్ట్ అయిపోయిందని అయితే చాలా హ్యాపీగా ఉన్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.